నెలకొన్న వేళ రిసార్ట్ రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకునేందుకు అన్నాడీఎంకే పార్టీ అప్రమత్తమైంది. బుధవారం 15 మందికి పైగా తమ పార్టీ ఎమ్మెల్యేలను పొరుగున ఉన్న పుదుచ్చేరిలోని ఓ విలాసవంతమైన రిసార్ట్కు తరలించింది. ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది మద్దతును ఇంకా కూడగట్టలేకపోయింది. ఈ క్రమంలో టీవీకేకు కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు పలకవచ్చని ప్రచారం జరగడంతో పార్టీ అధిష్టానం వెంటనే ఎమ్మెల్యేలను తరలించే ప్రక్రియ చేపట్టింది. అన్నాడీఎంకే నేత ఎంపీ సివి షణ్ముగం పుదుచ్చేరిలోని ది షోర్ త్రిస్టం రిసార్ట్లో 20కి పైగా గదులను బుక్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బద్ద శత్రువులైన డీఎంకే అన్నాడీఎంకే మధ్య తెర వెనుక చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ విజయ్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిశారు. అయితే 118 మంది ఎమ్మెల్యేల మద్దతును నిరూపించుకున్న తర్వాతే రావాలని గవర్నర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ మద్దతుతో కలిపి విజయ్ బలం 112కు చేరినప్పటికీ మెజారిటీకి ఇంకా దూరంలోనే ఉన్నారు. ఈ రాజకీయ హైడ్రామా నేపథ్యంలో టీవీకే కూడా తమ ఎమ్మెల్యేలను చెన్నై సమీపంలోని మామల్లపురంలో ఉన్న రిసార్ట్కు తరలించింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పట్టడంతో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది.